2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. జాబ్ చేసే వాళ్ళైనా లేదు అంటే బిజినెస్ చేసే వాళ్ళైనా అంటే ఒక దగ్గర మనం ట్యాక్స్ కడుతున్నాము అంటే ఒకప్పుడు మనకు అది భారంగా కాకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కట్టే ప్రతి ట్యాక్స్ మీద మనం ఎంతో భారంగా ఫీల్ అవుతూ ఉన్నాం. సో అందులో భాగంగానే జాబ్ చేసే వాళ్ళు కడతారు, ఇంకా బిజినెస్ చేసే వాళ్ళంటే వీళ్ళకన్నా ఎక్కువ కడతారు కాబట్టి వచ్చే బిజినెస్ అంతా నేను ఈ ట్యాక్స్లకే పోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ని కూడా మనం తగ్గించుకునే ఆప్షన్ ఉందంటారా? సో అందులో నుంచి ఏదైతే మనం ఆదా చేసుకొని దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేసుకొని కోటీశ్వర్లు అయ్యే మోడల్ ఏమైనా ఉందంటారా? ఒకవేళ ఉంటే మాకేమైనా సజెస్ట్ చేస్తారంటారా? తప్పకుండా ఉందని చెప్తాను. ఇదే దానికి ఫార్ములా అండ్ ఇదే దానికి ఒక సీక్రెట్ ఆన్సర్ అని చెప్తా. సో మీ అందరికి చదివి వినిపిస్తా. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి. ఎగ్జాంపుల్, సో ఏ జాబ్ చేసే వాళ్ళు, బి బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరి ఆదాయం మాత్రం ప్రతి నెల సేమ్. ఏ 100 రూపాయలు నెలకు సంపాదిస్తున్నారు, బి కూడా నెలకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఏ మాత్రం ఒక సాలరీడ్ పర్సన్, బి ఒక బిజినెస్ ఇన్కమ్ పర్సన్. అది ఆడ మగ ఎవరైనా ఉండొచ్చు, ఇర్రెలవెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. వీళ్ళిద్దరికీ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వీళ్ళిద్దరికీ ఒక కళ కూడా ఉంది. అదేంటి? ఫస్ట్ కళ గురించి మాట్లాడుకుందాం. ద డ్రీమ్ షుడ్ కమ్ ట్రూ కదా, ఎందుకంటే మన అందరం కష్టపడుతుంది దానికోసం, మన సొంత కళల్ని నిజం చేసుకోవడానికి. కనీసము ఒక 1 కోటి రూపాయలు నా లైఫ్లో నేను మొదటి 1 కోటి రూపాయలు నా బ్యాంకులో నేను చూడాలి. దానికోసము నేను కష్టపడుతున్నాను. కానీ ఆ మార్గం ఏంటో నేను ఎన్నుకోలేకపోతున్నాను. అది నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. అండ్ దాని మీద ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ల బెడద. ఆ బర్డన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఉన్న ఒక లిమిటెడ్ ఇన్కంలో అన్లిమిటెడ్ ట్యాక్సెస్ కడుతున్నాను. అదేంటి, అదెలా పాసిబుల్ అంటారా? మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, రెండు కూడా కడుతున్నారు. మీకు తెలుసా ఆ మాట? డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం వచ్చిన ఇన్కమ్ మీద ఏదైతే మనం ప్రభుత్వానికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం కడుతున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మీకు ప్రతి నెల కావాల్సిన నిత్యావసరాల వస్తువులు ఉన్నాయా, అది పేస్ట్ కావచ్చు, షాంపూ కావచ్చు, సబ్బు కావచ్చు, బియ్యం కావచ్చు, అన్నిటి మీద మీకు ట్యాక్స్ కడుతున్నారు కదా. మీరు కొనే ప్రతి చిన్న వస్తువు మీద, అది రూపాయి వస్తువా 1000 రూపాయల వస్తువా, మీరు దాని మీద డైరెక్ట్గా ట్యాక్స్ కడుతున్నారు. దట్ మీన్స్ యు ఆర్ పేయింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్, మనము డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండు కలిపి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయలు సంపాదించే ఇద్దరు కూడా, పర్సన్ ఏ పర్సన్ బి, కోట్ల అధికారి, నా మొదటి 1 కోటి రూపాయలు నాకు రావాలి, కానీ అది రాలేకపోతుంది, నేను ఏం చేయాలి? దానికి షార్ట్ కట్ చెప్పండి. దానికి ఉందండి ఒక స్ట్రాటజీ ఉంది. ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ షార్ట్ కట్, ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ కట్. ఓకేనా? సో నా ఇందులో ఏంటంటే 100 రూపాయలు సంపాదించే జాబ్ పర్సన్ ఏం చేస్తాడంటే, ఆదాయము మీ శాలరీ క్రెడిట్ అయ్యే ముందే మీకు ఒక విషయం తెలుసా, మీకు ట్యాక్స్ కట్ అవుతుందని. అది ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు, టీడీఎస్ అంటారు, పిఎఫ్ అంటారు. అంటే పిఎఫ్ అయితే మనకు తిరిగి వస్తుంది అనుకోండి, కానీ కటింగ్ అయిన తర్వాతే కదండి జీతం అకౌంట్లోకి వచ్చేది, అవునా? సో ఒక పర్సన్ 100 రూపాయలు సంపాదించాడంటే ఫస్ట్ అతనికి, ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీరు కడుతున్నారు. నెల తర్వాత 20% మీకు కట్ అవుతుందండి. అంటే మీరు 100కి ఎంత ట్యాక్స్ కడుతున్నారు? 20 రూపాయలు కడుతున్నారు ట్యాక్స్. ఓకేనా? సో మీకు మిగిలిందంతా 80 రూపాయలు. సో అతను ఆ 80 రూపాయల్లో నుంచి అతని కార్ లోన్ కట్టుకోవాలి, హోమ్ లోన్ కట్టుకోవాలి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కట్టుకోవాలి, అవునా? సో మిగులుతుంది ఎంత అండి? మొత్తం ట్యాక్స్ కట్టిన తర్వాత 4 రూపాయలు 6 రూపాయలు మిగులుతాయి అనమాట. సో అతను ఏం చేస్తున్నాడు, మొత్తానికి 80 రూపాయల నుంచి ఓన్లీ 64 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నాడు. యాక్చువల్గా స్టార్టింగ్లోనే అతను 20 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. అంటే అతనికి లైఫ్లో ఎక్కువ డబ్బులు అక్కడ మిగలట్లేదు. కానీ బిజినెస్ పర్సన్ ఏంటో తెలుసా? బిజినెస్ పర్సన్కి ఒక వరం ఉంది. ఏంటి సార్ అది? చెప్తా. ఆ వరం ఏంటంటే, బిజినెస్ పర్సన్ కూడా సేమ్ అదే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఓకేనా? ఆ 100 రూపాయల నుంచి ఫస్ట్ బిజినెస్ పర్సన్ ఏం చేస్తాడంటే, అతను ఖర్చులు చేయొచ్చు. ట్యాక్స్ కట్టాల్సిన ఇమ్మీడియట్ అవసరం లేదు, ఎందుకంటే ట్యాక్స్ అతను 1 ఇయర్ తర్వాత కట్టుకోవచ్చు. ఆర్ ఒకవేళ 20 lakhs టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీ ఎవ్రీ మంత్ ఫైలింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ నెల సంపాదించిన ఆదాయానికి నెక్స్ట్ మంత్ అతను ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోవచ్చు. అయితే అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే 100 రూపాయలు సంపాదించగానే కార్ లోన్కి కట్టుకుంటాడు, ఆ 100 రూపాయల నుంచి హోమ్ లోన్కి కట్టుకుంటాడు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే గ్రాసరీస్ ఉంటాయో దాన్ని కట్టుకుంటాడు. సో అతను ఏం చేస్తున్నాడంటే దాదాపు ఇక్కడ 80 రూపాయలు వరకు ఖర్చులు చేసుకుంటున్నాడు. అప్పుడు ఎంత మిగిలిందండి అతని దగ్గర? 20 రూపాయలు మిగిలింది. సో ఆ 20 రూపాయల్లో నుంచి 20% ట్యాక్స్ కడుతున్నాడు అతను. 20% ట్యాక్స్ కడితే 20 రూపాయల్లో నుంచి ఎంత కట్టినట్టు? 4 రూపాయలు కట్టినట్టు. మిగిలింది ఎంత అతనికి ఎవ్రీ మంత్? 16 రూపాయలు మిగిలింది. 80 రూపాయలు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చేసిన తర్వాత
మిగిలిన 20 రూపాయల్లో 4 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు, అందులో అతనికి ప్రతి నెల మిగులుతుంది 16 రూపాయలు. కానీ సాలరీడ్ పర్సన్ ఏం మిగులుతుంది? నథింగ్, ఇట్స్ జీరో. ఎందుకంటే ఫస్ట్ అతను 20% ట్యాక్స్ కడుతున్నాడు, 100 రూపాయలు అంటే 20 రూపాయలు కట్టేశాడు. కానీ ఇక్కడ బిజినెస్ పర్సన్ మాత్రం కడుతున్న ట్యాక్స్ ఎంత? 4 రూపాయలు మాత్రమే. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ ట్యాక్స్ అనే పెద్ద కైండ్ ఆఫ్ వెబ్లో నుంచి మీరు బయట పడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫీజు ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీజుకి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీస్ ఉంటాయి, పాలసీస్ కొనుక్కోండి. అది ఎండోమెంట్ పాలసీ అంటారా, టర్మ్ పాలసీ అంటారా, హెల్త్ ఇన్సూరెన్స్ అంటారా, మీరు ఇమీడియట్గా తీసుకోండి. సో దాట్ మీకు 20% ట్యాక్స్లు కట్ అవ్వవు. ఆ 20%లో మీకు డిస్కౌంట్ వస్తుంది, రిబేట్ వస్తుంది అనమాట. ఇంకొకటి, మీరు మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్ మీరు పే చేస్తే యాజ్ అ సిప్గా మీకు ప్రతి నెల పే చేసిన సిప్కి మీరు అండర్ ద సెక్షన్ 80D అని చెప్పేసి చాలా ఉన్నాయండి ఇలా సెక్షన్స్ అన్ని. అవన్నిటి వల్ల మీరు ఇంకా ట్యాక్స్ సేవ్ చేస్తారు. సో ఈ రోజే మీరు మొదటి ₹1 కోటి సంపాదించాలి అంటే ద షార్టెస్ట్ రూట్ ఇస్ రాగానే జీతము అందులోంచి క్యాష్ విత్డ్రా చేసి మీరు ఇంటికి తీసుకెళ్లే ముందే అది డెబిట్ అయిపోయి ఇమీడియట్గా మీ సిప్ వైపు వెళ్ళిపోవాలి. ఒకవేళ మీ చేతికి వచ్చింది అనుకోండి ఆ డబ్బు, మీరు ఖర్చు పెట్టుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నెల మీరు అనుకుంటారు, ప్రతి సంవత్సరం అనుకుంటారు, జీవితం మొత్తం గడిచిపోతుంది. నిన్న సాయంత్రం కూడా ఒక పెద్ద మనిషితో నేను మాట్లాడాను. ఆయన ఏజ్ 52. ఆయన ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు? 27 ఏళ్ళ ముందు నుంచి ఆయన ఆలోచిస్తున్నాడు. 27 years బిఫోర్ నుంచి నేను ఏదైనా సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆయన ఇప్పటిదాకా ఇల్లు కొనుక్కోలేదు, ఆయన ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టలేదు. 3 కూతుళ్ళు ఉన్నారు పెళ్లికి. ఏం చేస్తారండి మనిషి? నాకు చెప్పండి. ఈ రోజున డబ్బులు లేవు సార్, నాకు నెక్స్ట్ 5 yearsలో నా మొదటి ₹1 కోటి ఇప్పించగలరా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది మ్యాజిక్ కాదు. అది అలాంటి షార్ట్ కట్స్ ఉంటే అందరూ తీసుకుంటుంటే అదే దారి. సో చెప్పడానికి అర్థం ఏంటంటే కనీసం మనీ గ్రో అవ్వడానికి టైం ఇవ్వండి. దాని ప్రకారంగానే మీరు మొదటి ₹1 కోటి వరకు మీరు చేరగలుగుతారు. సో బిలీవ్ మీ, మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే మీరు కోట్లాధికారి అవ్వలేరు. సో ఈ రోజే ప్లాన్ చేయండి, కాల్ చేయండి, కోట్లాధికారి ఎలా అవ్వాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.